వెల్కమ్ టు విశ్వ డ్రాప్ షిప్పింగ్ ఏజెన్సీ. ఈ వీడియోలో మనం మన బిజినెస్కి ఒక వెబ్సైట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, దాన్ని యాప్గా ఎలా మార్చుకోవాలి, దానిలో ప్రొడక్ట్స్ ఎలా యాడ్ చేసుకోవాలి అండ్ మనం మార్జిన్ ఎలా యాడ్ చేసుకోవాలి, దాన్ని మన సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటూ మార్కెటింగ్ చేసుకుంటూ సేల్స్ ఎలా జనరేట్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము అండ్ మీకు ఒకసారి క్లియర్గా చేసి చూపిస్తాము కూడా. ఇప్పుడు మనం మన బిజినెస్కి ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకోవడానికి మనం ముందుగా గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోవాలి. గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసుకొని డ్రాప్ షిప్పింగ్ యాప్స్ అని కొట్టాలి. డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ యాప్స్ అని కొట్టండి. సెర్చ్ చేస్తే ఇలా మనకి కొన్ని యాప్స్ అయితే ఓపెన్ అవుతాయి. మనకి వీటిలో ఈ షాప్ 101 డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ అనే దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ డియో డబ్బు డ్రాప్ షిప్పింగ్ హోల్సేల్ ఇవన్నీ కూడా ఒక పెయిడ్ ప్లాట్ఫామ్స్. అంటే మనం ముందే వాళ్ళకి పేమెంట్ చేస్తేనే కానీ మనం బిజినెస్ చేయలేము ప్రోడక్ట్ని సప్లై చేయించుకోవడానికి. సో మనకి ఈ డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ ఈ యాప్ అనేది మనకి ఫ్రీ యాప్. నేను ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇక్కడ నుండి ఇన్స్టాల్ చేసుకోవాలి మీరు. ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని మనం ఇక్కడ మన ఫోన్ నెంబర్ యాడ్ చేయాలి. తర్వాత మన ఫోన్ నెంబర్ యాడ్ చేసిన తర్వాత కంటిన్యూ అని కొడితే మనకు ఓటీపీ వస్తుంది. మనకు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తే మనకు ఒక అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. సో మన ఆటోమేటిక్గా ఓటీపీ కూడా ఎంటర్ అయిపోయింది. సో మనకి ఇలా ఈ వెబ్సైట్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినాక మనం ముందుగా మన వెబ్సైట్ని క్రియేట్ చేసుకోవడానికి ఏం చేయాలో చూద్దాం. మనకి ఈ బిజినెస్లో మనం ఈ బిజినెస్ని కంప్లీట్గా ఈ యాప్ని అయితే యూస్ చేసుకొని రన్ చేసుకోవచ్చు. దీనిలో డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. వీటిలో మనం ఏ ప్రోడక్ట్నైనా సేల్ చేసుకోవచ్చు. అది కూడా మనం ఏ ప్రోడక్ట్ని బై చేయకుండా. ముందు మన వెబ్సైట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం పదండి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ పైన 3 డాట్స్ ఉంటాయి. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయాలి. 3 డాట్స్ మీద క్లిక్ చేసినాక కిందకంటే మనకి ఇక్కడ మేనేజ్ వెబ్సైట్ అని మనకు ఒక నేమ్తో ఇక్కడ కనబడుతుంది. దాని పక్కన ఇలా ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే మనకి ఇలాంటి ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. మనకి ఇలాంటి ఆప్షన్ ఓపెన్ అయినాక మనం ఇక్కడ పెన్ సింబల్ కనబడుతుంది. ఆ సింబల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనం మన స్టోర్ని సెటప్ చేసుకోవడానికి ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయినప్పుడు మనం ముందుగా ఒక బిజినెస్ లోగోని యాడ్ చేసుకోవాలి. అప్పుడు బిజినెస్ లోగోని యాడ్ చేసుకోవడానికి అప్డేట్ లోగో అని ఉంటుంది. ఇక్కడ దాని మీద క్లిక్ చేయాలి. మీ దగ్గర ఆల్రెడీ మీ బిజినెస్ లోగో ఉంటే ఓకే, లేకపోతే మీరు ఇక్కడ ఒక బిజినెస్ లోగోని క్రియేట్ చేసుకోవచ్చు. అది కూడా ఎలాగో చూపిస్తాను చూడండి. నా దగ్గర ఒక లోగో ఉంది. సో నేను దాన్ని యాడ్ చేసేసుకుంటున్నాను. పర్మిషన్స్లోకి వెళ్ళి, ఒకవేళ మీకు కూడా ఇలా వస్తే పర్మిషన్స్లోకి వెళ్ళి ఫొటోస్ అండ్ వీడియోస్ అలౌ చేయండి. మీరు ఇక్కడ లోగో యాడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అప్పుడు బ్యాక్ వచ్చేసినాక లోగో మీద క్లిక్ చేసి క్రియేట్ ఫ్రమ్ లోగో జనరేటర్ అని అండి. ఇక్కడ లోగో క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది మనకి. ఇక్కడ నుండి అయినా మనం క్రియేట్ చేసుకోవచ్చు. లేకపోతే మీ దగ్గర ఏమైనా ఉంటే అప్లోడ్ ఫ్రమ్ గ్యాలరీ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. అక్కడ నుండి అయినా యాడ్ చేసుకోవచ్చు. సో మీకు లోగో కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను చూపిస్తాను. క్రియేట్ లోగో మీద క్లిక్ చేశాం కదా, ఇక్కడ మీ బిజినెస్ నేమ్ ఎంటర్ చేయండి. నేను విశ్వ డ్రాప్ అని పెడుతున్నాను. సో క్రియేట్ అని కొడతాము. సో ఇక్కడ మనకు ఐకాన్స్తో ఇక్కడే లోగోస్ కూడా క్రియేట్ అయ్యి వచ్చినాయి. మనం ఇక్కడ నుండి అయినా ఏ లోగో అయినా యాడ్ చేసుకోవచ్చు మీకు నచ్చింది. లేకపోతే మీ దగ్గర ఉన్న లోగో ఉంటే దాన్నైనా యాడ్ చేసుకోవచ్చు. సో నాకు ఈ సింబల్ నచ్చింది, ఈ లోగో పెట్టుకున్నాను. ఎస్, మనం కలర్ ఏదైనా ఎడిట్ చేసుకోవాలనుకున్నా ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్ని కలర్ పెట్టుకున్నాను. అండ్ ఫాంట్ ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకున్నా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ప్రస్తుతం ఉన్న ఫాంటే బాగుంటే మనం బ్యాక్ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు బ్యాక్ వచ్చేసినాక
దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇందాక నెక్స్ట్ ఇందాక మనం గ్రీన్ కలర్ కదా సెలెక్ట్ చేసుకుంది. సో డన్ అని కొట్టేస్తే మళ్ళీ మనకి ఇక్కడ లోగో అప్డేట్ అయిపోయింది. సో మనం లోగో కూడా క్రియేట్ చేసేసుకున్నాం. ఇప్పుడు మన స్టోర్ నేమ్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. మన స్టోర్ నేమ్ వచ్చేసి విశ్వ డ్రాప్ అని పెట్టుకున్నాను. ఇక్కడ చాలామంది స్టోర్ నేమ్ పెట్టుకునేటప్పుడు ఆన్లైన్ షాపింగ్ అని, డ్రాప్ షిప్పింగ్ అని ఇలా పెట్టుకుంటూ ఉంటారు. సో అలా పెట్టుకోకూడదు. ఇక్కడ డ్రాప్ షిప్పింగ్ అని చెప్పేస్తే మనం చాలామందికి వీళ్ళు ఎక్కడో నుండి ప్రోడక్ట్ తీసుకొని డ్రాప్ షిప్పింగ్ చేస్తున్నారు, సో మనం వేరే చోట కొనుక్కుందాం అనుకుంటారు. అలా కాకుండా మనం ఏదో ఒక జనరల్ పేరు మనం పెట్టేసుకోవచ్చు. మీ పేరు కానీ లేకపోతే మీ ఇంట్లో వాళ్ళ పేరు కానీ ఏదో ఒక చిన్న పేరు కానీ 8 లెటర్స్ ఉండే పేరు ఏదైనా పెట్టేసుకోవచ్చు. అంతేగాని ఇక్కడ ఆన్లైన్ షాపింగ్ అని, డ్రాప్ షిప్పింగ్ అని ఇలాంటివి అయితే పెట్టకూడదు. సో తర్వాత ఇక్కడ మనకి షాప్ లింక్ అయితే క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ మనం ఏ స్టోర్ నేమ్ అయితే ఎంటర్ చేసుకున్నామో ఇక్కడ .// ఉంది కదా, తర్వాత ఆ నేమే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ అది ఎడిట్ అయిపోయి వస్తుంది. ఒకవేళ ఎడిట్ అవ్వకపోతే అక్కడ ఎంటర్ చేసుకోవాలి. మనం కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేయాలా. ఇక్కడ ఈమెయిల్ ఐడి మనతో ఎవరన్నా మన కస్టమర్స్ కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మనకి ఈమెయిల్ ఐడి ద్వారా కూడా కాంటాక్ట్ అవుతారు. సో ఇక్కడ మనం మన ఈమెయిల్ ఐడి ఇద్దాము, విశ్వ డ్రాప్ షిప్పింగ్ ఏజెన్సీ. ఓకే, మీ అడ్రస్ అంటే పిన్ కోడ్ ఇక్కడ పిన్ కోడ్ యాడ్ చేయాలా. సిటీ, స్టోర్ అడ్రస్ అంటే మీ స్టోర్ ఎక్కడ ఉంటారు అంటే మీరు ఎక్కడ ఉన్నారో ఆ అడ్రస్ యాడ్ చేస్తే సరిపోద్ది. సో నేను ఇక్కడ షాప్ అడ్రస్ కూడా యాడ్ చేశాను. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద టిక్ చేసేసి సేవ్ అండ్ అప్డేట్ స్టోర్ అని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినాక మన వెబ్సైట్ అనేది రెడీ అయిపోతుంది. సో మన వెబ్సైట్ ఒకసారి మనం మన వెబ్సైట్ని ప్రివ్యూ చూసుకోవడానికి ఇక్కడ లింక్ కనబడుతుంది. ఆ లింక్ మీద ట్యాప్ చేస్తే మనకు మన వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. సో లోడ్ అవుతుంది. ఇక్కడ చూస్తే ఇదిగోండి మన లోగో విశ్వ డ్రాప్ అంటే మన ఆన్లైన్ స్టోర్. ఇక్కడ ప్రొడక్ట్స్ని సెర్చ్ చేసుకోవడానికి కానీ ఏదైనా యాడ్ టు కార్ట్, ఎవరైనా ప్రోడక్ట్ని కార్ట్లోకి యాడ్ చేసుకుంటే ఇక్కడ కనబడుతుంది. 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మన దానిలో ఉన్న కేటగిరీస్, టెల్ ఫ్రెండ్స్ అబౌట్ అస్, గెట్ ఇన్ టచ్ అంటే వాళ్ళు మన క్లయింట్స్ ఎవరన్నా మనకి కాల్ చేయడానికి కానీ, మెసేజ్ చేయడానికి కానీ, డైరెక్ట్గా వాట్సాప్ చాట్ చేయడానికి కానీ ఇక్కడ ఆప్షన్స్ ఇస్తే వాళ్ళు మనకు కాల్ చేయొచ్చు, మెయిల్ చేయొచ్చు, వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. సో ఇంకా వాళ్ళు మన వెబ్సైట్ని వాడుకోవాలనుకుంటే ఇక్కడ నుండి లాగిన్ అయ్యి మన వెబ్సైట్ని అయితే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు అది కూడా ఎలాగో చూపిస్తాను తర్వాత. ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తే ఒకసారి మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎడిట్ అనే ఆప్షన్ మీద మళ్ళీ ట్యాప్ చేయండి. ఒకసారి పేమెంట్స్ అండ్ డెలివరీ. సో ఇదేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం వెబ్సైట్లో ఎన్ని కేటగిరీస్ చూపించాలి, ఏదైనా కేటగిరీస్లో కూడా మనకి అంటే మనం ఫస్ట్లో స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి 1-2 కేటగిరీస్ పెట్టుకుంటే సరిపోద్ది, లేకపోతే ఒక్క ప్రోడక్ట్ అయినా పెట్టుకోవచ్చు. మనం నిదానంగా అప్డేట్ చేసుకునేటప్పుడు అంటే కేటగిరీస్, ప్రొడక్ట్స్ ఎక్కువ యాడ్ చేసుకునేటప్పుడు షో వాళ్ళని బటన్ ఆన్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మనకు ప్రస్తుతానికి ఇది ఆన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆఫ్ చేసుకుంటే మనం ఎన్ని కేటగిరీస్ సెలెక్ట్ చేసుకోవాలో పెట్టాలో మన స్టోర్లో అంతవరకు చూస్తుంది. నేను 2 కేటగిరీస్ అని సెలెక్ట్ చేసుకున్నాను. సో మన స్టోర్ సెటపింగ్ అయితే అయిపోవచ్చింది. ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తే మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు యాడ్ వెబ్సైట్ లింక్ వేళ షేరింగ్ క్యాటలాగ్ త్రూ వాట్సాప్ అని ఉంది. ఇది ఆన్ చేసుకోవాలా. షో బెస్ట్ సెల్లర్ ప్రొడక్ట్స్ ఇది యాడ్ చేసుకోవచ్చు. అప్లై బ్యూటిఫుల్ థీమ్స్ ఫర్ ఫ్రీ. ఇక్కడ ఈ ఆప్షన్లో మనం వెళ్దాము. మనమైతే ఇక్కడ ఉన్న ఫ్రీ థీమ్ని అయితే యూజ్ చేసుకుందాము. ఇవన్నీ పెయిడ్, సో మనకి ఇవన్నీ అవసరం లేదు. మనం ఈ ఫ్రీ థీమ్ని యూజ్ చేసుకొని మనం బిజినెస్ చేసుకోవచ్చు ఫ్రీగానే. నెక్స్ట్ మళ్ళీ దీని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ చాలా ఆప్షన్స్ కనపడతాయి. సో మనం ఇక్కడ వెబ్సైట్ అయితే క్రియేట్ చేసేసుకున్నాము. నెక్స్ట్ మనం మన వెబ్సైట్లోకి ప్రొడక్ట్స్ని ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు మనం మన వెబ్సైట్లోకి ప్రొడక్ట్స్ యాడ్ చేసుకోవడానికి మనం ముందుగా ఏ ప్రొడక్ట్ సేల్ చేద్దాం అనుకుంటున్నామో చూసుకోవాలి. మనకి ఈ యాప్లోనే అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. మనం ఏ ప్రోడక్ట్ యాడ్ చేసుకుందామో సెలెక్ట్ చేసుకొని ఆ ప్రోడక్ట్ని ఒక క్లిక్తో మనం డైరెక్ట్గా మన ఆన్లైన్ స్టోర్లో యాడ్ చేసుకోవచ్చు. మీరు ఏ ప్రోడక్ట్ సేల్ చేద్దాం అనుకుంటున్నారు ఇక్కడ కేటగిరీస్ ఉంటాయి, దాటి నుండి అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు.
జిమ్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఫుట్వేర్ కానీ, కార్ అండ్ బైక్ వాషెస్ కానీ, ఎలక్ట్రానిక్స్, మెన్, బ్యూటీ కేర్, హోమ్, ఏ ప్రోడక్ట్ అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను హోమ్లోకి వెళ్తున్నాను. హోమ్లో ఇలా సబ్ కేటగిరీస్ చాలా ఉన్నాయి. హోమ్ ఇంప్రూవ్మెంట్స్ అని, బెడ్షీట్స్ అని, కిచెన్ అండ్ డైనింగ్ అని, హోమ్ ఆర్గానిక్స్, హోమ్ డెకర్స్, ఇలాంటి ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి. మనం ఏ ప్రోడక్ట్ అయినా ఒక క్లిక్తో మన ఆన్లైన్ స్టోర్లోకి యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ నాకు ఒక 2-in-1 ఫ్లోర్ స్క్రబ్ క్లీనింగ్ బ్రష్ కనబడింది. నేను ఈ ప్రోడక్ట్ని యాడ్ చేసుకోవాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. మీరు ఏ ప్రోడక్ట్ కావాలన్నా కూడా ఇలాగే యాడ్ చేసుకోవాలి. ఆ ప్రోడక్ట్ మీద ఒకసారి క్లిక్ చేస్తే మనకి ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ కనబడతాయి. ఆ ప్రోడక్ట్ డిస్క్రిప్షను దాన్ని కాపీ చేసుకోవాలంటే, లేకపోతే మనం కార్ట్లోకి యాడ్ చేసుకోవాలన్నా యాడ్ టు వెబ్సైట్, ఈ ఆప్షన్ మనకి మెయిన్. సో మనం ఒకసారి ప్రోడక్ట్ని చెక్ చేసుకొని దాని డీటెయిల్స్ అనేవి క్లియర్గా చూసుకొని మన వెబ్సైట్లోకి యాడ్ చేసుకుందాము. సో ఇది 136 రూపీస్ ఉంది. చూద్దాము ఇంకా వేరే ఏమైనా మంచి ప్రోడక్ట్స్ ఉంటాయేమో చెక్ చేసుకొని తర్వాత మనం ప్రోడక్ట్స్ యాడ్ చేసుకుందాము. కిచెన్ అండ్ డైనింగ్లో చూద్దాము ఒకసారి. మనం ఏ ప్రోడక్ట్ అయినా కూడా ఒక సింగిల్ క్లిక్తో యాడ్ చేసుకోవచ్చు. మీకు ఎలాగో కూడా నేను చూపిస్తాను. ముందు మనం ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుందాం. ఏదో ఒక ప్రోడక్ట్, మీరు ఏ ప్రోడక్ట్స్ అయినా సేల్ చేసుకోవచ్చు. ఏ ప్రోడక్ట్ సేల్ చేయాలనుకుంటున్నారు కాకపోతే ముందు సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాతే మనం ప్రోడక్ట్ యాడ్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుందాము. ఇక్కడ స్క్రోల్ చేస్తున్నాను. సో ఇవి కాదు, ఇంకా నేను ఏ ప్రోడక్ట్ అయినా ముందు ప్రొడక్ట్స్ అన్ని చెక్ చేసుకొని తర్వాత ఆన్లైన్ స్టోర్లోకి అయితే యాడ్ చేసుకుందాము. జ్యువెలరీస్ కానీ ఏ ప్రోడక్ట్ అయినా మనం సేల్ చేసుకోవడానికి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ ప్రోడక్ట్ అయినా 1 క్లిక్తో మన వెబ్సైట్లోకి యాడ్ చేసుకోవచ్చు. బ్యాక్ వచ్చేస్తే కిడ్స్ వేర్ అని, వెస్టర్న్ వేర్ అని, ఇలా చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి. నేను ఏ ప్రోడక్ట్ యాడ్ చేద్దామని చూస్తున్నాను. గార్డెన్ రిలేటెడే కానీ. సో ఇవి కూడా చాలా యూజ్ అవుతాయి. మొక్కలు పెంచుకోవడానికి ఆర్గానిక్ కోకోనట్ రౌండ్ డిస్క్ ఫర్ ప్లాంట్స్ అని వచ్చింది. ఆ ప్రోడక్ట్నైనా మనం పెట్టుకోవచ్చు. ఏ ప్రోడక్ట్ అయినా మీరు ఏ ప్రోడక్ట్ నచ్చి మీరు సేల్ చేద్దాం అనుకుంటే ఆ ప్రోడక్ట్ని మీరు డైరెక్ట్గా మీ వెబ్సైట్లోకి యాడ్ చేసేసుకోవచ్చు. ఏ ప్రోడక్ట్ యాడ్ చేద్దామని చూస్తున్నాను. ఇక్కడ ఇవి కూడా కాదు. బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాము. సో ఇక్కడ పోర్టబుల్ యూఎస్బి రీఛార్జబుల్ ఎలక్ట్రిక్ ఫ్రూట్ వెజిటేబుల్ ఆనియన్ గార్లిక్ కటర్ ఫుడ్ స్పీడ్ చాపర్ అని కనబడింది. ఈ ప్రోడక్ట్ ఎలా యూజ్ అవుతుందో కూడా ఇక్కడ వీడియో కూడా ఉంది, చూద్దాం దీన్ని. ఈ ప్రోడక్ట్ యూసేజెస్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఉన్నాయి. సో అది ఎలా యూజ్ అవుతుందో చూసి దాన్ని బట్టి దాని యూజెస్ ఏంటో సెలెక్ట్ చేసుకొని మన ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకుందాం. ఈ ప్రొడక్ట్స్తో చాలా యూజ్ ఉన్నాయి కాబట్టి, ఇది కిచెన్ రిలేటెడ్ కాబట్టి, సో ఈ ప్రోడక్ట్ సేల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి నేను ఈ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకొని మన వెబ్సైట్లో యాడ్ చేసుకోవడానికి యాడ్ టు వెబ్సైట్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ, దాని మీద నొక్కాలి. సో నేను ఆల్రెడీ ఈ ప్రోడక్ట్ని యాడ్ చేసుకున్నాను కాబట్టి నాకు ఈ ఆప్షన్ చూపించట్లేదు. యాడ్ టు వెబ్సైట్ అని కొడితే ఇక్కడ వెబ్సైట్ మీద యాడ్ అయిపోద్ది. సో నెక్స్ట్ ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. సో నేను ఆ ప్రోడక్ట్ యాడ్ చేసాను కాబట్టి అది నాకు చూపించట్లేదు. నేను వేరే ప్రోడక్ట్ యాడ్ చేసి చూపిస్తాను. సపోజ్ ఇక నెక్స్ట్ ప్రోడక్ట్, ఓకే, ఇక్కడ ఒక పోర్టబుల్ ఫ్యాన్ ఉంది. ఈ ప్రోడక్ట్ని యాడ్ చేసి చూపిస్తాను. ఈ ప్రోడక్ట్ని కూడా చెక్ చేసుకున్నాను. ఈ ప్రోడక్ట్ని ఇప్పుడు ఎలా యాడ్ చేయాలో చూద్దాము. ఇక్కడ మనకి యాడ్ టు వెబ్సైట్ అని క్లియర్గా ఒక బటన్ కనపడుతుంది. ఆ బటన్ మీద మన వెబ్సైట్లోకి ఈ ప్రోడక్ట్ని యాడ్ చేసుకోవడానికి ఈ బటన్ మీద ప్రెస్ చేయాలి. అప్పుడు మనకి డిస్క్రిప్షన్ కానీ, ఈ ఫొటోస్ కానీ ఇవన్నీ కూడా మన వెబ్సైట్లోకి డైరెక్ట్గా యాడ్ అయిపోతాయి. ఇక్కడ యాడ్ టు వెబ్సైట్ అని బటన్ మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఓపెన్ అవుతుంది. వాళ్ళే మనకు మినిమం మార్జిన్ అయితే యాడ్ చేసి పెడతారు. మనం ఫర్దర్గా ఇంకేమన్నా మార్జిన్ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు వాళ్ళు 61 రూపీస్ మార్జిన్ ఇచ్చారు. బట్ నేను అది 403 ఉంది కాబట్టి దాన్ని 499కి సేల్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఇంకా 96 రూపీస్ మార్జిన్ పెట్టుకుంటే అది 499 ఉంది. సో నేను 96 రూపీస్ అని పెట్టుకున్నాను ఇక్కడ మార్జిన్ని. మనం మార్జిన్ యాడ్ చేసుకున్నాక డన్ అని క్లిక్ చేస్తే
మనకి ప్రోడక్ట్ అనేది డైరెక్ట్గా యాడ్ అయిపోతుంది. తర్వాత ఇంకో ప్రోడక్ట్ కూడా యాడ్ చేసుకొని 1-2 ప్రొడక్ట్స్ యాడ్ చేసుకొని మీకు యాడ్ చేసుకున్న ప్రోడక్ట్ని ఎలా చూసుకోవాలో చూపిస్తాను. సో నెక్స్ట్ ఈ టేబుల్ ఫ్యాన్ ఒకటి ఉంది. దీన్ని కూడా నేను మన వెబ్సైట్లోకి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇవి కొంచెం సమ్మర్ కదా, ఇలాంటి ప్రొడక్ట్స్ సేల్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. సో అందుకని నేను ఈ ప్రోడక్ట్ అనేది యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ చూసారా మీరు, ఇదే ప్రోడక్ట్ ఇక్కడ 499కి ఉంది, అదే 422కి ఉంది. అండ్ ఇలాగే ఈ వెబ్సైట్లోనే చాలామంది సప్లయర్స్ ఉంటారు. అంటే ఒకే ప్రోడక్ట్ సప్లయర్స్ కూడా డిఫరెంట్ ప్రైజెస్కి సప్లై చేస్తూ ఉంటారు. అంటే ఒక ప్రోడక్ట్ని ఒక సప్లయర్ ఒక ప్రైస్కి సప్లై చేస్తే అదే ప్రోడక్ట్ని ఇంకో సప్లయర్ కొంచెం ఎక్కువ ప్రైస్కి సప్లై చేయొచ్చు అండ్ కొంచెం తక్కువ ప్రైస్కి కూడా సప్లై చేయొచ్చు. సో మనం ఆ ప్రోడక్ట్ని యాడ్ చేసుకోబోయే ముందు ఆ ప్రోడక్ట్ ప్రైస్ ఎంత ఉంది, ఏ సప్లయర్ ఎంతకి సప్లై చేస్తున్నాడో క్లియర్గా చూసుకొని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈ ప్రోడక్ట్ 499కి ఉంది, ఇక్కడ 422కి ఉంది. బట్ ఇక్కడ మనం రేటింగ్ కూడా ఒకసారి చూసుకోవాలా. ఈ ప్రోడక్ట్కి ఇక్కడ రేటింగ్ కూడా బాగానే ఉంది. అండ్ ఈ ప్రోడక్ట్కి ఎంత ఉందో చూసుకుందాము. ఈ సప్లయర్ రేటింగ్ సో ఇక్కడ చాలామంది కూడా 422కి సప్లై చేస్తూ ఉన్నారు. చూద్దాము. ఈ ప్రోడక్ట్ సప్లయర్ కూడా బాగానే ఉన్నారు, సప్లయింగ్ పర్సన్ కూడా బాగానే ఉంది. సో బ్యాక్ వచ్చేసి సో ఇక్కడ మనకి 22 రూపీస్కి ప్రోడక్ట్ సప్లై చేస్తున్నారు. ఇక్కడ ఒక సప్లయర్ అయితే 499కి సప్లై చేస్తున్నాడు. ఇంకా వీడియో యాడ్ చూద్దాం ఈ ప్రోడక్ట్ది. ఈ ప్రోడక్ట్ ఎలా యూజ్ అవుతుంది ఇక్కడ క్లియర్ వీడియో యాడ్ కూడా ఉంటుంది. ఈ వీడియో యాడ్ డౌన్లోడ్ చేసుకొని కూడా మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు. కావాలంటే మనం డైరెక్ట్గా ఇక్కడ నుండి ఈ ప్రోడక్ట్ వీడియో యాడ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా వాట్సాప్లో షేర్ చేసేయచ్చు. సో నేను ఈ ప్రోడక్ట్ని కూడా మన వెబ్సైట్కి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఇక్కడ యాడ్ టు వెబ్సైట్ అని బటన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మార్జిన్ యాడ్ చేసుకోవాలి. మనం మార్జిన్ ఎప్పుడు కూడా కొంచెం తక్కువగానే పెట్టుకోవాలి, ఒక 10% కానీ 20% కానీ ప్రొడక్ట్ ప్రైస్ మీద. ఎందుకంటే మనం ఎక్కువ మార్జిన్ పెట్టుకునేటప్పటికి ప్రొడక్ట్ ప్రైస్ అనేది పెరిగిపోతుంది. సో సేల్స్ జనరేట్ కావు. మనం తక్కువ మార్జిన్ పెట్టుకొని ఎక్కువ అయితే సేల్స్ జనరేట్ చేసుకోవచ్చు. ప్రైస్ తక్కువగా ఉంటే ఎవరైనా కొనడానికి ఈజీగా లైక్ చేస్తారు. సో ఇక్కడ 64 రూపీస్ ఇచ్చారు మనకి, ఇక్కడ 64 రూపీస్ ఎనఫ్ మనకి సరిపోద్ది. కాకపోతే ఇంకా మీరు ఎక్కువ కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు. సో నేను 64 రూపీస్ కదా, ఇక్కడ నేను ఒక 70 రూపీస్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. 70 రూపీస్. సో నేను 70 రూపీస్ యాడ్ చేసి డన్ అని కొడుతున్నాను. ఇక్కడ ప్రోడక్ట్ అనేది మన వెబ్సైట్లోకి యాడ్ అయిపోతా ఉంది. సో ఇప్పుడు నేను 2 ప్రొడక్ట్స్ యాడ్ చేశాను. నేను ఇప్పుడు అంటే సమ్మర్ రిలేటెడ్ యాడ్ చేశాను, కిచెన్ రిలేటెడ్ కూడా యాడ్ చేశాను. సో మీరు ఎవరైనా అందరూ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి మీరు ఒక్కొక్క ప్రోడక్ట్ 2 ప్రొడక్ట్స్తోనే వెబ్సైట్లో యాడ్ చేసుకొని మార్కెటింగ్ అనేది స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనం ఎక్కువ ప్రోడక్ట్స్ యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే మార్కెటింగ్ చేయడానికి టైం ఉండదు, మనకి డిఫికల్ట్ అయిపోతుంది. సో నేను ఇంకో ప్రోడక్ట్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు వరకు మనం సమ్మర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ యాడ్ చేసాము. సో సమ్మర్ కూడా అయిపోతుంది, మనకి రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను ఈ సీజన్ రిలేటెడ్ ప్రోడక్ట్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇదేంటంటే ఒక ఇన్స్టెంట్ వాటర్ హీటరు. ఈ ప్రోడక్ట్ని కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా తక్కువ టైంలో ఈ వాటర్ హీటర్ని యూస్ చేసి అయితే మనం ఈజీగా వాటర్ని హీట్ చేసుకోవచ్చు. సో ఈ ప్రోడక్ట్ని ఎంతమంది సప్లై చేస్తున్నారో కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. దీనికి కూడా చాలామంది సప్లయర్స్ ఉన్నారు, బట్ అందరూ అయితే 1100కే ఈ ప్రోడక్ట్ని సప్లై చేస్తున్నారు. సో ఇది ఎక్కువగా ప్రైస్ ఉంది కాబట్టి నేను యాడ్ చేస్తాను, లేకపోతే హెవీ ప్రైస్ ఉంది కాబట్టి సో మనకి అంత ప్రైస్ పెట్టి తొందరగా కొంటారో కొంత తెలియదు కాబట్టి సో లైట్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తే మనం యాడ్ చేసిన ప్రోడక్ట్స్ని ఎక్కడ చూసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. మన వెబ్సైట్ని ఎలా చూసుకోవాలి, ఎక్కడ చూసుకోవాలి దాన్ని ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ మనం బ్యాక్ వచ్చేసినాక 3 డాట్స్ మీద క్లిక్ చేసి మేనేజ్ వెబ్సైట్ పైన ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ మన వెబ్సైట్ లింక్ కనబడుతుంది. మళ్ళీ ఆ వెబ్సైట్ లింక్ మీద ట్యాప్ చేస్తే మనం యాడ్ చేసుకున్న ప్రొడక్ట్స్ మనకు కనబడతాయి. సో మనం ఇక్కడ యాడ్ చేసుకున్న ప్రొడక్ట్స్ అయితే మనం చూసుకోవచ్చు. ఇక్కడ కేటగిరీస్ అనేది యాడ్ అయిపోయినాయి. డైలీ ఎసెన్షియల్స్ అంటే ఇంతకుముందు మనకి 2 కేటగిరీసే ఉన్నాయి, కిచెన్ రిలేటెడ్, మల్టీ ఎసెన్షియల్స్. డైలీ ఎసెన్షియల్స్ మీద క్లిక్ చేస్తే మనం యాడ్ చేసుకున్న ఫ్యాన్, నెక్ ఫ్యాన్, టేబుల్ ఫ్యాన్ ఈ 2 కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనబడుతున్నాయి. నేను 2 ఫ్యాన్స్ని యాడ్ చేశాను. ఇక్కడ ఇది ఎందుకు యాడ్ చేశాను, దీనికి రేటింగ్ ఏం లేదు. సో ఇది 492 ఉంది, దీనికి
ప్లస్ రేటింగ్ ఉంది కాబట్టి దీన్ని 500 అయితే ప్రైస్ పెట్టాను. సో దాని మీద క్లిక్ చేయగానే మన ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా కనపడతాయి. ఇక్కడ ఈజీగా చెక్ చేసుకోవచ్చు. మనకు ప్రోడక్ట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, పిక్స్, డిస్క్రిప్షను. వాళ్ళు కావాలంటే డైరెక్ట్గా మన ప్రోడక్ట్ని ఇక్కడ నుండి వాళ్ళ వాట్సాప్ త్రూ షేర్ చేయొచ్చు, లింక్ కాపీ చేసుకొని షేర్ చేయొచ్చు, ఫేస్బుక్లో కూడా పోస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్ వచ్చేసి వాళ్ళు ఒకవేళ ఆర్డర్ చేయాలనుకుంటే ఆర్డర్ టు వాట్సాప్ చేయొచ్చు, లేకపోతే యాడ్ టు కార్ట్ మీద క్లిక్ చేసేసి గో టు కార్ట్ అని టైప్ చేస్తే ఇక్కడ ప్రొడక్ట్ కాస్ట్ పడుతుంది. కంటిన్యూ మీద క్లిక్ చేసి మనం మన డెలివరీ డీటెయిల్స్ యాడ్ చేస్తే మనం ఈజీగా ప్రొడక్ట్ అనేది ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. కాకపోతే మనం మన వెబ్సైట్ని ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేద్దాం అనుకుంటే వాళ్ళు మన వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో గెట్ మన ఫోన్ నెంబర్ యాడ్ చేసేసి గెట్ ఓటీపీ అని క్లిక్ చేస్తే మనకు ఓటీపీ వస్తుంది, మనం ఈజీగా లాగిన్ అయిపోవచ్చు. సో ఇది మనం మన ఆన్లైన్ స్టోర్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూసాము. ఇక్కడ ప్రొడక్ట్స్ యాడ్ చేసుకోవాలి, ఎలా యాడ్ చేసుకోవాలో చూసాము. ఇందాక మనం యాడ్ టు కార్ట్ అని కొట్టాము, ఇక్కడ ప్రొడక్ట్ యాడ్ అయిపోయినట్టు డైరెక్ట్గా చూపిస్తుంది. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. మనతో కాంటాక్ట్ అవ్వాలన్నా కూడా, మన సైట్లోకి లాగిన్ అవ్వాలన్నా కూడా ఇక్కడ ఏమేమి కేటగిరీస్ ఉన్నాయో ఇక్కడ ఉంటాయి క్లియర్గా. నెక్స్ట్ బ్యాక్ వచ్చేస్తే మనం మన వెబ్సైట్ని యాప్ లాగా ఎలా యూస్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు మనం మన వెబ్సైట్ని పైకి కిందకి స్క్రోల్ చేసుకునేటప్పుడు, అంటే సపోజ్ నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. ఇక్కడ 3 డాట్స్ మీద ట్యాప్ చేసి నేను మన వెబ్సైట్ లింక్ని కాపీ చేశాను. కాపీ చేసి ఎవరికైనా షేర్ చేద్దాం అనుకున్నప్పుడు నేను బ్యాక్ వచ్చేసి నా ఫోన్లో వాట్సాప్ ఓపెన్ చేసి నేను ఒకరికి షేర్ చేస్తాను. షేర్ చేస్తే సో ఇక్కడ నా లింక్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. అంటే నా లోగో కనబడుతుంది, నా షాప్ గురించి, నా అడ్రస్ కనబడుతుంది, ఏమేమి ఉన్నాయో ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. షేర్ చేసేస్తే ఒకవేళ తను ఓపెన్ చేసుకుంటే ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. తను లింక్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేసుకుంటాడు. దానికి ఓపెన్ చేసుకోగానే ఇలా క్లియర్గా, సో ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ అయినాక ఇలా అయితే కనబడుతుంది. ఇలా కనబడేటప్పుడు మన కింద యాడ్ టు హోమ్ స్క్రీన్ కనబడుతుంది. యాడ్ టు హోమ్ స్క్రీన్ అని కొడితే డైరెక్ట్గా వాళ్ళకి యాప్ ఇన్స్టాల్ అయిపోతుంది. నేను ఎవరైతే మా ఫ్రెండ్కి షేర్ చేశానో తను ఇక్కడ నుండి డైరెక్ట్గా మన యాప్ని ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. యాడ్ టు హోమ్ స్క్రీన్ కొడతాం. యాడ్ టు హోమ్ స్క్రీన్ కొట్టంగానే డైరెక్ట్గా మన ఇన్స్టాల్ అని చూస్తుంది. ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే మనకు మన వెబ్సైట్ యాప్ లాగా కూడా వాళ్ళ ఫోన్లో డౌన్లోడ్ అయిపోతుంది. వాళ్ళు డైరెక్ట్గా యాప్ ఓపెన్ చేసుకుని అయినా మన వెబ్సైట్లో ప్రొడక్ట్స్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మన వెబ్సైట్లో ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ ఇక్కడ చూపిస్తూ ఉంది. ఒకవేళ మా ఫ్రెండ్ ప్రోడక్ట్ని ప్లేస్ చేయాలి అంటే మీ కస్టమర్ ప్రోడక్ట్ని ఆర్డర్ ప్లేస్ చేయాలనుకుంటే ప్రోడక్ట్ మీద క్లిక్ చేసేసి డైరెక్ట్గా ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. బట్ మన ప్రోడక్ట్ని ప్లేస్ చేయాలంటే ఇక్కడ వాళ్ళు యాక్టివ్ కార్డ్ అని యాడ్ చేసుకోవాలి. లేకపోతే డైరెక్ట్గా లాగిన్ అయితే వాళ్ళు డైరెక్ట్గా మన ప్రోడక్ట్కి ఆర్డర్ ప్లేస్ చేసేయచ్చు. వాళ్ళు లాగిన్ అవ్వడానికి వాళ్ళకైతే ఒక ఫోన్ నెంబర్ ఇచ్చి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో మన ఆ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది. ఇక్కడ ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేస్తే నువ్వు లాగిన్ అయిపోవచ్చు. ఆర్డర్ ప్లేస్ చేద్దాం. మీకు ఆర్డర్ కూడా ఎలా ప్లేస్ చేస్తారు, ఎలా చేసుకుంటారో కూడా మీకు వెబ్సైట్ గురించి క్లియర్గా చూపిస్తున్నాను. వాళ్ళు మన వాట్సాప్ త్రూ అయినా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అయితే యాడ్ టు కార్డ్ అని కొట్టాను కదా ఇందాక, గో టు కార్డ్ అని కొట్టేసి, సో ఇందాక నేను 2 సార్లు కొట్టాను కాబట్టి 2 ప్రోడక్ట్లు యాడ్ అయినాయి. నాకు ఈ ప్రోడక్ట్ వద్దనుకుంటే డిలీట్ చేసేస్తాను. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని యాడ్ చేద్దాం అనుకున్నాను. సో యాడ్ చేశాను. టోటల్ ప్రైస్ 500 రూపీస్. సో కంటిన్యూ అని కొడుతున్నాను. ఇక్కడ అడ్రస్ని ఇంతకుముందు అడ్రస్ ఒక ప్రోడక్ట్ని మీకు ఎలాగో చూపించాను. ఇక్కడ చేంజ్ అడ్రస్ అంటే అడ్రస్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ యాడ్ చేసుకొని ఎక్కడ అడ్రస్ ఏంటో
అడ్రస్ అంతా యాడ్ చేసుకున్నాక సేవ్ అని ట్యాప్ చేసేసి నెక్స్ట్ కంటిన్యూ కొట్టడమే. పేమెంట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనకు క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉంటుంది. మీకు బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చి ఆన్లైన్ పేమెంట్ కూడా ఎలా చేయించాలో కూడా చూపిస్తాను. మ్యాక్సిమం అందరూ కూడా క్యాష్ ఆన్ డెలివరీ ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఈ రోజులో అందరూ కూడా ఆన్లైన్లో షాపింగ్ చేస్తారు. క్యాష్ ఆన్ డెలివరీ ఎక్కువ నడుస్తుంది. ఈ క్యాష్ ఆన్ డెలివరీ అయినప్పుడు ఏమవుతుందంటే మన ప్రోడక్ట్ని మన సప్లయరు మన కస్టమర్కి డెలివరీ చేస్తాడు. తను ఆ పేమెంట్ కలెక్ట్ చేసుకొని ప్రోడక్ట్కి రిటర్న్ పీరియడ్ ఉంటుంది. అంటే ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టగానే ఒక 4 to 7 డేస్కి వెళ్ళిపోతుంది. ఆ ప్రోడక్ట్ వెళ్ళిపోయినాక మళ్ళీ ఒక 5 days రిటర్న్ పీరియడ్ ఉంటుంది. అంటే నియర్లీ 12 days. ఈ రిటర్న్ పీరియడ్ కూడా అయిపోయినాక సప్లయర్ ప్రైస్ ఉంచుకొని మన మిగిలిన మార్జిన్ మనం ఎంత పెట్టుకున్నాం, ఒక 100, 200, 50 రూపీస్ ఎంత అయితే పెట్టుకున్నామో ఆ ప్రోడక్ట్ని ప్రైస్ తను ఉంచుకొని మిగిలిన మార్జిన్ అమౌంట్ని మన అకౌంట్లోకి తనే డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేసేస్తాడు. ఇప్పుడు ఇలా ప్లేస్ ఆర్డర్ మనం క్లిక్ చేసేస్తే ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది. చూడండి ఇక్కడ యువర్ ఆర్డర్ ప్లేస్డ్ సక్సెస్ఫుల్లీ. అప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్గా మన సప్లయర్కి అనేది ఈ ఆర్డర్ డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు బ్యాక్ వచ్చేసి మీకు ఎలాగో కూడా చూపిస్తాను నేను. ఇక్కడ ఆర్డర్ ప్లేస్ చేసిన సంగతికి మన క్లయింట్కి తెలుస్తుంది, అంటే మన కస్టమర్కి తెలుస్తుంది, మనకి తెలుస్తుంది, మన సప్లయర్కి కూడా డైరెక్ట్గా మెసేజ్ వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలి, మన వెబ్సైట్ ఎలా కనబడుతుందో చూసాం కదా. మనకు వచ్చిన ఆర్డర్స్ ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాము. మనం డౌన్లోడ్ చేసుకున్న షాప్ 101 యాప్ ఓపెన్ చేసుకోగానే మనకి ఇలా కనబడుతుంది. ఎర్న్ అని, కేటగిరీస్ అని, ఆర్డర్స్ అని, షేర్డ్ అని. మనం ఇక్కడ ఆర్డర్స్ మీద ట్యాప్ చేయాలి. ఆర్డర్స్ మీద ట్యాప్ చేస్తే ఆర్డర్స్ అరైవింగ్ టుడే అంటే ఇవాళ ఏమైనా ఆర్డర్స్ ఉన్నాయా ఇక్కడ చూసుకోవచ్చు. డెలివరీ టు బి రెగ్యులర్ కస్టమర్స్, ఇలా అంటే మనం ఒక్కొక్క థింగ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ మనకు ఏదైనా ఆర్డర్స్ ఉంటే యూ హ్యావ్ 1 లైఫ్ టైం ఆర్డర్, ఇక్కడ దీన్ని ట్రాక్ చేయొచ్చు. సో అంతకుముందు వచ్చిన ఆర్డర్ నాకు ఇది ఆల్రెడీ మన సప్లయర్కి ఫార్వర్డ్ అయిపోయింది. అక్కడ తను ఆర్డర్డ్ May 13th 24 ఇది షిప్ అయిపోయింది. ఆన్ ద వే రేపు ప్రోడక్ట్ కూడా డెలివరీ అయిపోతుంది. నేను ఒక 5 daysలో మన ప్రోడక్ట్ కూడా డెలివరీ అయిపోతుంది. సో ఇక్కడ ఇవాళ వచ్చిన ఆర్డర్, ఇందాక వచ్చిన ఆర్డర్ మనకి ఇది. ఇందాక నేను ఎలాగ చేయాలో ప్లేస్ చేసి చూపించాను కదా. ఇది ప్లేస్ అయినప్పుడు డైరెక్ట్గా సప్లయర్కి కూడా మెసేజ్ వెళ్తుంది. మన సప్లయరు సో ఇక్కడ ఆర్డర్ చేశారు, మన సప్లయర్ కూడా యాక్సెప్ట్ కూడా చేసేసాడు. దాన్ని రేపు ప్యాక్ చేస్తాడు, దాన్ని షిప్ అయిపోద్ది. డెలివరీ కూడా మనకు దాన్ని ప్యాక్ చేసి షిప్ చేయగానే మనకి ఇక్కడ లింక్ కనపడుతుంది. ఇలాగా ఆ లింక్ని మనం మన కస్టమర్కి కూడా ఇంటిమేట్ చేసేయచ్చు. అది ఎలా వెళ్తుంది, అది ఆ ప్రోడక్ట్ ఎక్కడ వరకు వచ్చిందో కూడా తను అక్కడ నుండి చెక్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి ఇక్కడ ఆర్డర్ ఎలా చూసుకోవాలో చూద్దాము. ఆర్డర్ డెలివరీ ఫెయిల్డ్ అంటే ఇక్కడ ఏదైనా ప్రోడక్ట్ డెలివరీ ఫెయిల్ అయిపోతే ఇక్కడ చూసుకోవచ్చు. షిప్డ్ ఆర్డర్స్ అంటే ఏదైనా ప్రోడక్ట్ని మన సప్లయర్ షిప్ చేస్తే మనకి ఇక్కడ చూసుకోవచ్చు. సో బ్యాక్ వచ్చేసేసి మనం మళ్ళీ 3 dots మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి యువర్ ఆర్డర్స్ అంటే మన ఆర్డర్స్ ఏమున్నాయో ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ యువర్ పేమెంట్స్, మనం ఏమైనా పేమెంట్స్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు. మన పేమెంట్స్ అంటే మన సప్లయర్ దగ్గర నుండి మన అమౌంట్ మనం రిసీవ్ చేసుకోవడానికి ఇక్కడ మనం బ్యాంక్ డీటెయిల్స్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ యాడ్ మీద బ్యాంక్ డీటెయిల్స్ అనే దగ్గర యాడ్ మీద ట్యాప్ చేసి ఇక్కడ యువర్ నేమ్ అంటే మీ నేమ్ యాడ్ చేసేసి బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఇక్కడ మళ్ళీ బ్యాంక్ అకౌంట్ నెంబరు. నేను ఏదో వేరేది యాడ్ చేసి చూపిస్తున్నాను అంతే మీకు, అది నా ఒరిజినల్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కాదు. ఇక్కడ మీ బ్యాంక్ IFSC కోడ్. సో ఇక్కడ మీకు ఏదో ఒక మీ బ్యాంక్ ప్రూఫ్, మీ పాస్బుక్ ఫోటో కానీ, చెక్ బౌన్స్ అయింది కానీ, ఏదో ఒక బ్యాంక్ స్టేట్మెంట్ కానీ ఏదో ఒక ఫోటో అప్లోడ్ చేసుకుంటే మీకు ఇక్కడ అంటే నేను ఇక్కడ కరెక్ట్గా కొట్టలేదు కదా, అందుకని ఇక్కడ చూపించట్లేదు. మీకు అన్నీ క్లియర్గా ఇచ్చేస్తే డీటెయిల్స్ ఇక్కడ యాడ్ అకౌంట్ అంటే ఈ నెంబర్ ఒకటే కాదు కాబట్టి డిఫరెంట్గా చూస్తుంది. సో ఇవన్నీ ఫిల్ చేసిన కరెక్ట్గా ఇక్కడ ట్యాప్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే డైరెక్ట్గా యాడ్ అయిపోతాయి. సో అప్పుడేమవుద్దంటే
మీరు పెట్టుకున్న మీ మార్జిన్ మీ ప్రోడక్ట్ డెలివరీ అయిపోయినాక డైరెక్ట్గా మీ అకౌంట్లో పడిపోద్ది. సో ఇక్కడ నేను ఇందాక మీరు ఎలా యాడ్ చేసుకోవాలి చూపించాను, యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు డైరెక్ట్గా మీ సోషల్ మీడియాని యూస్ చేసుకొని మార్కెటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. సో మీకు అందుకని ఇప్పుడు నేను ఇందాక ఏమేమి ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను, ఈ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఫర్ సపోజ్ నేను ఈ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నాక నాకు ఈ ప్రోడక్ట్ వీడియో యాడ్స్ ఉంటే మన కస్టమర్స్ తొందరగా చూసి ఈ ప్రోడక్ట్ ఎందుకు యూజ్ అవుతుందో క్లియర్గా తెలుసుకొని ఆ ప్రోడక్ట్ని బై చేస్తారు. మనకి ఇక్కడ ఈ ప్రోడక్ట్ వీడియో యాడ్ ఉంది కాబట్టి ఓకే. ఒకవేళ మీకు మీ ప్రోడక్ట్ ఇక్కడ వీడియో యాడ్ దొరకకపోతే ఇప్పుడు మీరు ఏం చేస్తారో చూద్దాము. ఇప్పుడు మీ ప్రోడక్ట్ వీడియో యాడ్ని ఎలా తెలుసుకోవాలి, వీడియో యాడ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, వేరే చోట నుండి ఎక్కడ సెర్చ్ చేయాలో కూడా చూద్దాము. సపోజ్ ఇందాక ప్రోడక్ట్ వీడియో యాడ్ ఉంది కాబట్టి ఈ ప్రోడక్ట్ నాకు వీడియో యాడ్ లేదు. ఈ ప్రోడక్ట్ పేరు నెక్ ఫ్యాన్. సో ఈ ప్రోడక్ట్ వీడియో యాడ్ కావాలి నాకు, మనం మార్కెటింగ్ చేసుకోవడానికి, సేల్ జనరేట్ చేసుకోవడానికి. సో ఇప్పుడు ఎలా చేసుకోవాలి, ఆ ప్రోడక్ట్ వీడియో యాడ్ని ఎలా ఎక్కడి నుండి తీసుకోవాలో చూద్దాం. మనం ఇప్పుడు ఈ యాప్ క్లోజ్ చేసేసి మనం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకుందాము. సో ఇది మన ఇన్స్టాగ్రామ్ పేజ్. మన ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకుని సర్చ్ బార్లోకి వెళ్ళాలి. సర్చ్ బార్లోకి వెళ్ళినాక ఇందాక మనం నెక్ ఫ్యాన్ని మనం మన వెబ్సైట్లోకి యాడ్ చేసుకున్నాము. మనకి ఆ ప్రోడక్ట్ వీడియో యాడ్ కావాలి. అప్పుడు ఇక్కడ నెక్ ఫ్యాన్ అని సెర్చ్ చేయాలి. నెక్ ఫ్యాన్ అని సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ ఆ ప్రోడక్ట్ వీడియో యాడ్స్ వస్తాయి మనకి. ఇదిగోండి ఆ ప్రోడక్ట్ సంబంధించిన ఎన్ని వీడియో యాడ్స్ ఉన్నాయో చూడండి. ఇక్కడ నుండి అయినా వీడియో డౌన్లోడ్ చేసుకొని మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ కొంతమంది ఛానల్ పేర్లు అయితే కనపడతా ఉంటాయి. అంటే ఎవరైతే ఆ ప్రోడక్ట్ని వాళ్ళ పేజీలో పోస్ట్ చేసుకున్నారో వాళ్ళ పేజెస్ నేమ్స్ అయితే కనపడతా ఉంటాయి. సో అవి కనపడకుండా మనం ఇక్కడ ఏదైనా మాస్క్ పెట్టేసి ఆ ప్రోడక్ట్ వీడియో యాడ్స్ని తీసుకొని అయితే మనం మన సోషల్ మీడియా అకౌంట్స్లో పోస్ట్ చేసుకొని మార్కెటింగ్ అయితే చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ వీడియో యాడ్స్ కూడా ఎలా తీసుకోవాలో చూపించాను కదా. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి మళ్ళీ మనం యాప్ని ఓపెన్ చేసుకొని shop101 బ్యాక్ వచ్చేస్తే మనం డైరెక్ట్గా ఇక్కడ నుండే మన సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు చూపిస్తాను మీకు క్లియర్గా. మేనేజ్ వెబ్సైట్ ప్రొడక్ట్స్ అంటే ఇక్కడ ఏదైనా ప్రొడక్ట్స్ యాడ్ చేసుకున్నారా, ఎలా ఉన్నాయి, మేనేజ్ కేటగిరీస్, ఏదైనా కేటగిరీని డిలీట్ చేసుకోవాలన్నా డిలీట్ చేసుకోవచ్చు, ఏదైనా కేటగిరీని యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే కేటగిరీ నేమ్ ఏదైనా ఎడిట్ చేసుకోవాలనుకున్న ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మేనేజ్ క్యూపన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ అవసరం లేదు మనకి, ఆల్రెడీ మన వెబ్సైట్లో అన్నీ క్రియేట్ అయిపోయి ఉంటాయి కాబట్టి సో మనం ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంపోర్ట్ ఇన్స్టాగ్రామ్ డైరెక్ట్గా మనం ఇక్కడ నుండి మన ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుండి మన అకౌంట్లో లాగిన్ అయి డైరెక్ట్గా పోస్ట్ చేసేసుకోవచ్చు. సో మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ చేసి కేటగిరీస్ విజిబుల్ టు హోమ్ పేజ్ అంటే మనం ఎన్ని కేటగిరీస్ ఇందాక నేను కేటగిరీస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో, ఎన్ని కేటగిరీస్ పెట్టుకోవాలో, ఏవి తీసేసుకోవాలో చూపించాను కదా. దాన్ని బట్టి మనం కావాల్సిన ప్రొడక్ట్స్ అంటే కేటగిరీస్ పెట్టుకోవచ్చు, లేకపోతే తీసేసుకోవచ్చు. బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ అంటే మనం మీకు ఇందాక ఆర్డర్ టు వాట్సాప్ అన్న ఇందాక ఆప్షన్ చూపించాను కదా. మీరు మీ కస్టమర్స్ని మీ వాట్సాప్లో అలా మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అంటే ఆ ఆప్షన్ మీరు ఉంచాలనుకుంటే ఉంచుకోవచ్చు, లేకపోతే అలా డైరెక్ట్గా వెబ్సైట్లో అయినా ప్లేస్ చేసేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఈ ఆప్షన్ ఎందుకు ఉంచాలి అంటే మీరు వాట్సాప్ త్రూ కమ్యూనికేషన్ పెంచుకుంటే వాళ్ళ ఆర్డర్ వాట్సాప్లో ప్లేస్ చేస్తే మీకు వాళ్ళకి కమ్యూనికేషన్ ఉంటుంది. మీరు ఇంకా నెక్స్ట్ ప్రొడక్ట్స్ ఏమైనా వచ్చినప్పుడు కూడా వాళ్ళు డైరెక్ట్గా మీరు వాళ్ళ వాట్సాప్కి పెట్టేస్తే వాళ్ళు చూసుకొని ఒకవేళ ఆ ప్రొడక్ట్ నచ్చితే దాన్ని బై చేస్తారు. సో కమ్యూనికేషన్ బిల్డ్ అవుద్ది. దానివల్ల మీరు ఈ ఆప్షన్ ఉంచాలనుకోండి ఇలా ఎనేబుల్లో ఉంచేయచ్చు, లేకపోతే వద్దనుకుంటే ఆఫ్ చేస్తే అంటే అక్కడ మన వెబ్సైట్లో యాడ్ టు కార్డ్ అని కనబడుతుంది, దాని మీద ట్యాప్ చేస్తే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. మీరు ఎలా కొడితే వాళ్ళకి ఆర్డర్ త్రూ వాట్సాప్ అని కూడా కనబడుతుంది, వాళ్ళు వాట్సాప్ త్రూ అయినా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తే మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ చేసి సో ఇప్పుడు వరకు మనం ఈ వీడియోలో మన వెబ్సైట్ని ఎలా చేసుకోవాలి, దాన్ని యాప్గా ఎలా మార్చుకోవాలి, ప్రొడక్ట్స్ ఎలా యాడ్ చేసుకోవాలి, ప్రొడక్ట్ని ఎలా డిలీట్ చేసుకోవాలి, మార్జిన్ ఎలా పెట్టుకోవాలి, ఇవన్నీ నేర్చుకున్నాము.
ఇప్పుడు మనం మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, సేల్స్ ఎలా జనరేట్ చేసుకోవాలి, దాని ద్వారా మనం ఎలా ఎర్న్ చేయాలో చూద్దాము. మనం మార్కెటింగ్ చేసుకోవడానికి మనకున్న సోషల్ మీడియాని యూస్ చేసుకొని మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు ఈజీగా. ఇక్కడ నుండి మనం ఈ యాప్ని యూస్ చేసుకొని డైరెక్ట్గా మన వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ వీటిల్లో ఈ సోషల్ మీడియా ఎలా డైరెక్ట్గా పోస్ట్ చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా మనం ఏ ప్రోడక్ట్ని అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని చూసుకోవాలి. నేను మన వెబ్సైట్లోకి ఈ ప్రోడక్ట్ని ఇంటిగ్రేట్ చేసుకున్నాను కాబట్టి నేను ఈ ప్రోడక్ట్ పైన క్లిక్ చేశాను. ఈ ప్రోడక్ట్ పైన క్లిక్ చేసినప్పుడు నాకు ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయినప్పుడు నేను షేర్ చేసుకోవడానికి అంటే ఇక్కడ డౌన్లోడ్ కింద షేర్ అనే ఆప్షన్ కనబడుతుంది. ఇక్కడ ఈ ఆప్షన్ని క్లిక్ చేస్తే మనం ఇక్కడ నుండి డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకోవచ్చు, ఫేస్బుక్లో పోస్ట్ చేసుకోవచ్చు. అండ్ మోర్ మీద క్లిక్ చేస్తే మనకి ఎన్ని సోషల్ మీడియాలు ఉంటే అన్ని వాటిల్లో పోస్ట్ చేసుకోవడానికి మనకి డైరెక్ట్గా ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఈ వాట్సాప్ మీద క్లిక్ చేస్తే మనం డైరెక్ట్గా వాట్సాప్లోకి వెళ్ళిపోతాం. మనం ఆ ప్రోడక్ట్ పిక్స్ని డైరెక్ట్గా ఇలా ట్యాప్ చేసి మనం స్టేటస్ పెట్టుకోవచ్చు. ఇలా స్టేటస్ అని క్లిక్ చేయగానే ఇదిగోండి ఇలా ప్రతి ఒక్క ప్రోడక్ట్ మనకి ఇలా ఇక్కడ యాడ్ అయిపోతుంది. ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ కానీ దాని గురించి క్లియర్గా అన్నీ ఎన్ని డేస్లో రిటర్న్ ఉంటుంది, ఎన్ని డేస్లో షిప్పింగ్ ఉంటుంది, ఇవన్నీ కూడా యాడ్ అయిపోతాయి. డైరెక్ట్గా మనం స్టేటస్ మీద క్లిక్ చేస్తే చాలు. తర్వాత అన్నీ యాడ్ అయిపోగానే మనం ఇక్కడ ఈ బటన్ నొక్కితే మనకి ఇక్కడ డైరెక్ట్గా యాడ్ అయిపోయింది. సో ఒకసారి మీకు కావాలంటే తర్వాత నా వాట్సాప్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. తర్వాత మనకి ఇక్కడ ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టాలనుకోండి మన ప్రోడక్ట్ని మార్కెటింగ్ చేసుకోవడానికి. అంటే ఏమవుతుందండి, ఇప్పుడు మనం మార్కెటింగ్ చేసుకుంటే మనకి సేల్స్ జనరేట్ అవుతాయి. మనం మార్కెటింగ్ చేసుకుని డైరెక్ట్గా ఈ యాప్ యూస్ చేసుకుని మార్కెటింగ్ కూడా చేసేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టవచ్చు. అప్పుడు ఎవరైనా మన ఫాలోవర్స్ కానీ మనం స్టోరీ పెట్టుకున్నప్పుడు ఎవరైనా నచ్చి ప్రోడక్ట్ని బై చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా బై చేసేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ స్టోరీ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మనకి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అయిపోతుంది. మనం ఏ ప్రొడక్ట్స్ పిక్స్ని మనం పెడదాం అనుకుంటున్నామో స్టోరీగా ఆ ప్రొడక్ట్స్ పిక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ 4 పిక్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. షేర్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆప్షన్ కింద కనపడింది. షేర్ మీద క్లిక్ చేస్తున్నాను. సెండ్ టు అని క్లిక్ చేస్తాను. ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ చాట్లోనా, రీల్స్లోనా, స్టోరీలోనా, రీల్ పెట్టుకోవాలంటే రీల్ పెట్టుకోవచ్చు, స్టోరీ పెట్టుకోవాలంటే స్టోరీ పెట్టుకోవచ్చు. ఇక్కడ స్టోరీ మీద క్లిక్ చేస్తున్నాను. సో మనకి స్టోరీ యాడ్ అయిపోద్ది. ఇక్కడ ఇట్లా ట్యాప్ చేయగానే స్టోరీ యాడ్ అయిపోద్ది షేర్ అని కొట్టంగానే. సో బ్యాక్ వచ్చేస్తే డిస్కౌంట్ అని నేను మీకు చూపించడానికి ఇలా పెట్టాను. నెక్స్ట్ బ్యాక్ వచ్చేస్తే మళ్ళీ షేర్ మీద క్లిక్ మీరు డైరెక్ట్గా ఇక్కడ ఫేస్బుక్లో అయినా పోస్ట్ చేసేసుకోవచ్చు. ఫేస్బుక్లోకి వెళ్ళొచ్చు, డైరెక్ట్గా పోస్ట్ చేసేసుకోవచ్చు. మీరు వాళ్ళు నచ్చి ప్రోడక్ట్ మీకు మెసేజ్ చేస్తే మీరు మీ సైట్ లింక్ని షేర్ చేస్తే సరిపోద్ది. మీ సైట్ లింక్ని షేర్ చేస్తే వాళ్ళే డైరెక్ట్గా మీకు ఆర్డర్ ప్లేస్ చేస్తారు. సో ఇప్పుడు ఎలా పెట్టుకొని మనం సోషల్ మీడియాలో ఎలా షేర్ చేసుకోవాలో చూసుకున్నాం కాబట్టి సో మనం మార్కెటింగ్ ఇంకా ఎంత ఎఫెక్టివ్గా ఈజీగా చేసుకోవచ్చో చూద్దాము. సో మార్కెటింగ్ చేయడం చాలా కష్టం అనుకుంటారు చాలామంది. మార్కెటింగ్ చేయడం అనేది చాలా ఈజీ థింగ్. ఎలా చేసుకోవాలో ఇంకా నేను ఇన్ డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మనకి ఈ బిజినెస్లోకి వెళ్ళి ఈ మార్కెటింగ్ ఒక్కటే మెయిన్ థింగ్. ఎందుకంటే మనకి ప్రొడక్ట్స్ ఫ్రీగానే దొరుకుతున్నాయి. ఇక్కడ మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయట్లేదు. ఏ ప్రోడక్ట్ అయినా మనం సేల్ చేసుకోవచ్చు. బట్ సేల్ ఒకటే మనం చూసుకోవాల్సింది. దానికి మార్కెటింగ్ ఎంత ఎఫెక్టివ్గా ఉంటే అంటే ఆ ప్రోడక్ట్ కస్టమర్కి ఏమి యూజ్ అవుతుంది, ఎందుకు యూజ్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మనకి సేల్స్ అనేవి ఈజీగా జనరేట్ అవుతాయి. సో మనకి ఇప్పుడు వరకు సపోజ్ సోషల్ మీడియా అకౌంట్స్ లేవు అనుకోండి, మనం క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో కింద ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ప్రొఫెషనల్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, లేదా ఒక ఫేస్బుక్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, లేదా ఇప్పుడు మీకు ఇంతవరకు చెప్పాను చాలామందికి ఇలాంటి టెక్నికల్ నాలెడ్జ్ కూడా కనీసం ఉండదు. లేని వాళ్ళు కూడా ఎలా ఈ బిజినెస్ని ఎలా చేసుకోవాలో కూడా ఇప్పుడు చెప్తాను. సపోజ్ మీకు ఇలా ఈ సైట్ని క్రియేట్ చేసుకోవడం కానీ ఇవన్నీ రాకపోతే మీరు వాట్సాప్ బిజినెస్ అని ఉంటుంది. దానిలో వాట్సాప్ బిజినెస్ అకౌంట్ క్రియేట్ చేసుకొని దానిలో మీ ప్రొడక్ట్స్ పిక్స్ పెట్టుకొని అక్కడ నుండైనా మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అక్కడ నుండైనా మీరు ఆర్డర్స్ రిసీవ్ చేసుకోవచ్చు. సో మీరు వాట్సాప్ బిజినెస్లో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, దానిలో ప్రొడక్ట్స్ ఎలా పెట్టుకోవాలో కూడా ఆ వీడియో లింక్ కూడా మీకు ఈ వీడియోతో పాటు కింద లింక్ పెడతాను. అక్కడ నుండైనా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. అక్కడ ఎవరైనా మీ ప్రోడక్ట్ నచ్చి అప్పుడు వాట్సాప్ బిజినెస్లో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకొని పబ్లిసిటీ చేసుకొని మార్కెటింగ్ చేసుకొని ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేస్తే మీరు ఈ సైట్లోకి వచ్చి వాళ్ళ డీటెయిల్స్ ఫిల్ చేసి ఆ ఆర్డర్ ప్రైస్ అంటే మీరు మార్జిన్ ఎంత పెట్టుకున్నారో ప్లేస్ చేసి ఇస్తే ఆర్డర్ అక్కడికి వెళ్ళిపోతుంది. మార్జిన్ అనేది మీ అకౌంట్లోకి వస్తుంది.
సో ఇప్పుడు మార్కెటింగ్ ఇంకా ఎఫెక్టివ్గా ఎలా చేయాలో చూద్దాం. సపోజ్ నేను ఈ నెక్ ఫ్యాను ప్రోడక్ట్ చూసి నా వెబ్సైట్లో పెట్టుకున్నాను కదా, నేను దీనికి మార్కెటింగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ వీడియో యాడ్ ఒకటి ఉంది, బట్ అది ఆ యాడ్ నాకు అంత వర్త్ అనిపించలేదు. సో నేను ఇందాక మీకు చెప్పినట్టుగా నేను బ్యాక్ వచ్చేస్తాను. బ్యాక్ వచ్చేసి నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకుంటా. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకొని నేను ఇందాక చెప్పినట్టు మీకు నేను ఇక్కడ ఇన్స్టాగ్రామ్ సెర్చ్లోకి వెళ్ళి నెక్ ఫ్యాన్ అని కొడతాయి. ఇక్కడ నాకు చాలా వీడియోస్ వచ్చినాయి. అంటే ఈ ప్రోడక్ట్ ఎలా యూజ్ అవుతుందో వాళ్ళు వీడియోస్లో చూపిస్తున్నారు. సో నాకు ఈ వీడియో కొంచెం ఎఫెక్టివ్గా అనిపించింది. డౌన్లోడ్ చేద్దాం. సో ఈ వీడియో ఈ ప్రోడక్ట్ ఎలా యూజ్ అవుతుందో క్లియర్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, క్లియర్గా అర్థమవుతుంది. సో నేను ఇప్పుడు ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకుంటా. ఎందుకంటే దీనిలో ఎక్కడ కూడా వాళ్ళ పేజ్ గురించి కానీ ఎక్కడ కూడా వాళ్ళ క్యాప్షన్స్ ఏం కనపడలేదు. సో ఈ ప్రోడక్ట్ వీడియోని నేను డౌన్లోడ్ చేసుకున్నాను. డౌన్లోడ్ అయిపోయింది కూడా. ఇప్పుడు ఈ వీడియోని యూజ్ చేసుకొని మనం మార్కెటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మన వీడియో యాడ్కి తెలుగు ఆడియో డబ్బింగ్ ఎలా చెప్పాలో చూద్దాము. మనం ముందుగా డబ్బింగ్ చెప్పుకోవడానికి మన ఆడియో రికార్డర్ అయితే ఓపెన్ చేసి పెట్టుకోవాలా. ఓపెన్ చేసి పెట్టుకొని దాన్ని బ్యాక్ స్పేస్లో పెట్టుకొని మనం మన గ్యాలరీ ఓపెన్ చేసుకొని ఆ వీడియోని చూస్తూ మనం డబ్బింగ్ చెప్పుకోవచ్చు. మన ఫొటోస్ మీద క్లిక్ చేసి ఈ వీడియోని చూస్తున్నాం కాబట్టి ఇదొక పోర్టబుల్ నెక్ ఫ్యాను. ఈ ప్రొడక్ట్ అనేది మనకు ప్రతి ఇంట్లో ఉండాల్సిందే, ఎందుకంటే ఇది చెమట నుండి మనల్ని కాపాడుతూనే ఉంటుంది. ఈ ప్రోడక్ట్ మీరు బై చేయాలనుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేసి కానీ లేకపోతే ఈ వెబ్సైట్ లింక్ డైరెక్ట్గా మన బయోలో ఉంటుంది, అక్కడ నుండి అయినా మీరు బై చేసుకోవచ్చు. అని అయినా డబ్బింగ్ చెప్పి మనం ఈ వీడియోకి ఆ ఆడియోని యాడ్ చేయొచ్చు. అది ఎలా యాడ్ చేయాలో కూడా చూపిస్తాను మీకు. సో ఇప్పుడు మనకి డబ్బింగ్ అయిపోయింది కాబట్టి బ్యాక్ వచ్చేసేసి సో ఇప్పుడు మనం రికార్డ్ చేసిన ఆడియోని మనం డౌన్లోడ్ చేసుకున్న వీడియోకి ఎలా అడాప్ట్ చేయాలో చూద్దాం. మన ఆడియోకి ఆ వీడియోని యాడ్ చేయడానికి మనం ఇన్షాట్ యాప్ అయితే ఉపయోగిద్దాము. మీరు ఈ వీడియోని యాడ్ చేసుకోవడానికి ఈ యాప్ని మీరు డైరెక్ట్గా గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వీడియో అని కనుక దీని మీద ట్యాప్ చేసి న్యూ మీద క్లిక్ చేయాలి. న్యూ మీద క్లిక్ చేస్తే మనం డౌన్లోడ్ చేసుకున్న వీడియోస్లోకి వెళ్ళి ఈ వీడియోని క్లిక్ చేస్తాం. మనం ఈ వీడియోకి మన ఆడియో ఇందాక రికార్డ్ చేసాం కాబట్టి దాన్ని యాడ్ చేయడానికి దాని మీద టిక్ చేస్తే మనకి ఇలా వీడియో అనేది కనబడుతుంది. సో ముందు మనం ఇక్కడ ఇన్షాట్ అని ఇక్కడ ఒక వాటర్ మార్క్ పడుతుంది, దాన్ని రిమూవ్ చేసుకోవడానికి ఇంటూ మీద టిప్ చేస్తే ఒక యాడ్ వాచ్ చేసి అయితే మనం ఆ వాటర్ మార్క్ని రిమూవ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రీ రిమూవ్ అని కొట్టేస్తే ఇలా మనకు యాడ్ వస్తుంది. ఈ యాడ్ అయిపోయినాక మనం వాటర్ మార్క్ని అయితే ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు. ఈ యాడ్ అనేది ప్లే అవ్వడం అయిపోయింది. సో ఇక్కడ మనకి వాటర్ మార్క్ పోయింది. ఇక్కడ మనకి ఈ వీడియోలో ఇలా ఒక వాళ్ళు ఎవరైతే ఇంతకుముందు ఈ వీడియోని పోస్ట్ చేశారో వాళ్ళైతే వాళ్ళ నెంబర్ ఇక్కడ ఇచ్చారు. సో దాన్ని మనం కవర్ చేసేయాలి, ఎందుకంటే వాళ్ళు ఈ ప్రోడక్ట్ని ఎవరన్నా నచ్చి బై చేద్దాం అనుకునే వాళ్ళు వాళ్ళకైతే మెసేజ్ చేస్తారు. సో ఇక్కడ ఒక మాస్క్ మనం ప్రిపేర్ చేద్దాము. ఈ డీటెయిల్స్ కనపడకుండా సో ఇక్కడ వరకు కట్ చేసాము దీన్ని వీడియోని. నెక్స్ట్ ఈ వీడియోకి మనం రికార్డ్ చేసుకున్న ఆడియో యాడ్ చేసుకోవడానికి ముందు వాల్యూమ్ మీద క్లిక్ చేయాలి, ఎందుకంటే ఇంతకు ముందు ఉన్న ఆడియో ఉంటుంది కాబట్టి వాల్యూమ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఈ జీరో వరకు రెడ్యూస్ చేసేయాలి, ఎందుకంటే ఇంతకుముందు ఆడియో ప్లే అవ్వకుండా 0 వరకు రెడ్యూస్ చేసేస్తాము. రెడ్యూస్ చేసేస్తే మనకి నెక్స్ట్ మనం ఆడియో యాడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలా రెడ్యూస్ చేసేసినాక ఇక్కడ మ్యూజిక్ సింబల్ మీద క్లిక్ చేసి ప్లస్ మ్యూజిక్ మీద ట్యాప్ చేసి మై మ్యూజిక్లోకి వెళ్ళి ఇక్కడ మనం రికార్డింగ్ చేసుకున్న ఆడియో అనేది ఇప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ చేసేసుకొని టిక్ కొట్టేస్తే మనకి మన రికార్డింగ్ అనేది ఆ వీడియోకి యాడ్ అయిపోతుంది. మనం దాన్ని డైరెక్ట్గా సేవ్ చేసేసుకొని ఇక్కడ సేవ్ బటన్ నొక్కి సేవ్ అయిపోద్ది. సేవ్ అయిపోగానే మనం డైరెక్ట్గా మన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేసుకోవచ్చు. మన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకోవచ్చు, వాట్సాప్లో
అండ్ ఫేస్బుక్లో ఇలాంటి అన్ని మార్కెట్ ప్లేసెస్లో మనం పోస్ట్ చేసేసుకొని మనం మార్కెటింగ్ అయితే చేసుకొని సేల్స్ అనేది ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. సో నేను మీకు ఇప్పుడు దాకా చెప్పాను మన వెబ్సైట్ని ఎలా డిజైన్ చేసుకోవాలి, దాన్ని యాప్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, మనం ప్రొడక్ట్స్ ఎలా యాడ్ చేసుకోవాలి, దానికి మార్జిన్ ఎలా పెట్టుకోవాలి, మనం ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్లో ఎలా పోస్ట్ చేసుకోవాలి, మనం ఆ వీడియోస్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దానికి మనం ఆడియో ఎలా యాడ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ రాని వాళ్ళు ఎలా చేసుకోవాలి, ఏ పేజెస్ రిఫరెన్స్గా తీసుకోవాలో కూడా వాటి లింక్స్ కూడా ఈ వీడియోస్తో పాటు మీకు ఇస్తా అన్నాను. సో మీరు ఇక్కడ చేయాల్సిందల్లా ఒక్కటే, మీరు ఈ ప్రొడక్ట్స్ని మార్కెటింగ్ చేసుకొని సేల్స్ జనరేట్ చేసుకోవడం మాత్రమే. ఇప్పుడు నేను చూపించిన కొన్ని ప్రొడక్ట్సే కాదు, దీనిలో చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి. మీరు ఏ ప్రొడక్ట్ అయినా సేమ్ వే ఫాలో అవ్వడం, మీరు మీ సైట్లోకి యాడ్ చేసుకోవడము, ఆ ప్రోడక్ట్ మార్జిన్ పెట్టుకోవడము, ఆ ప్రోడక్ట్ పిక్స్ మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటూ మార్కెటింగ్ చేసుకోవడము. మీకు అంటే ఎవరో వీడియోని డబ్బింగ్ ఎలా చెప్పి యాడ్ చేసుకోవాలో చూపించాను. అదే కాకుండా మీరు ఇంకా యూనిక్గా ఇంకా జెన్యూన్గా చేద్దామనుకుంటే మీరు ఆ ప్రోడక్ట్ మీరు ఏదైతే మీ సైట్లో పెట్టుకున్నారో ఆ ప్రోడక్ట్ని మీరే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఆర్డర్ ప్లేస్ చేసుకొని ఆ ప్రోడక్ట్ వస్తుంది, దాన్ని చెక్ చేసుకోండి, ఇది ఎలా యూజ్ అవుతుంది, ఇవన్నీ చూసుకోండి. మీరే ఒక వీడియో రికార్డ్ చేసి దాని యూజెస్ని అవన్నిటిని మీరే మీ ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్, వాట్సాప్ వీటిలో పోస్ట్ చేసుకొని మార్కెటింగ్ చేసుకోండి. మీరు పోస్ట్ చేసుకున్నాక మీరు ఆ ప్రోడక్ట్కి రిటర్న్ పెట్టేసినా సరే వాళ్ళు ఆ ప్రోడక్ట్ని తీసుకెళ్ళిపోతారు, మీ అమౌంట్ మీకు మొత్తం రీఫండ్ చేసేస్తారు. సో ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేసేయడానికి కూడా ఛాన్స్ లేదు, అవసరం లేదు కూడా. సో ఈ వేలో అయినా కూడా మీరు మార్కెటింగ్ చేసుకోవచ్చు, సేల్స్ ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క వే మీరు ఈ సేల్స్ జనరేట్ చేసుకొని ఎర్న్ చేసుకోవచ్చు. మీరు మార్కెటింగ్ కనుక ఎఫర్ట్స్ పెట్టి డైలీ ఒక 1 అవర్ కూర్చొని చేస్తే కనుక మనకు ఖచ్చితంగా సేల్స్ జనరేట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకున్నారు, అది ఎక్కువ సేల్స్ జనరేట్ చేయలేకపోతుంది అనుకోండి, వేరే ప్రోడక్ట్ మార్చండి. మీరు ఎందుకంటే ఇక్కడ చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఏ ప్రోడక్ట్నైనా చేసుకోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్తో మీరు మార్కెటింగ్ చేసుకోండి. ప్రొడక్ట్స్ని తెప్పించుకోండి, మీరు జెన్యూన్గా రివ్యూ చేసుకోండి, వీడియో తీసి పెట్టండి, ప్రోడక్ట్ని రిటర్న్ పెట్టేయండి కావాలంటే. అలా అయినా మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు. సో మీరు మార్కెటింగ్ ఒక్కటే మీ మెయిన్ థింగ్ కాబట్టి మార్కెటింగ్ చేసుకుంటూ సేల్స్ జనరేట్ చేసుకో. ఎందుకంటే ఇంతకన్నా మంచి ఆపర్చునిటీ ఎక్కడ ఉండదు. మనం ఏ బిజినెస్ పెట్టాలన్నా కూడా ఇన్వెస్ట్ చేసుకోవాలి. మనం ఏ ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఈ బిజినెస్ని రన్ చేసుకోవచ్చు. మనకి వేలాది ప్రొడక్ట్స్ ఉంటాయి, మనం ఏ ప్రోడక్ట్ అయినా తీసుకోవచ్చు, ఎంతకైనా సేల్ చేసుకోవచ్చు, ఈజీగా సేల్ చేసుకోవచ్చు. సో మనం మార్కెటింగ్ థింక్ ఒక్కటే జాగ్రత్తగా మనం టైం పెట్టి కంటిన్యూస్గా ఏదో ఒక రోజు పోస్ట్ చేసేసి 2 రోజులు పోస్ట్ చేసేసి లేదా ఒక వారం పోస్ట్ చేసేసి సేల్స్ జనరేట్ అవ్వలేదంటే మనం కన్సిస్టెన్సీగా ఒక 4-5 రోజులు ఒక ప్రోడక్ట్ వెళ్ళట్లేదు అనుకోండి, ఒక 10 రోజులు ట్రై చేసి ఇంకో ప్రోడక్ట్ని మళ్ళీ ఇంకో ప్రోడక్ట్ యాడ్ చేసుకోవడం, దాన్ని పోస్ట్ చేసుకోవడం, మన వీడియోస్లో మార్కెటింగ్ చేసుకోవడం, సేల్స్ జనరేట్ చేసుకోవడం. మీరు ఎవరైనా సరే, హౌస్ వైఫ్ అయినా సరే, స్టూడెంట్ అయినా సరే, లేకపోతే ఒక ఎంప్లాయీ అయినా సరే, ఎవరైనా సరే ఏదో ఒక మంచిగా ఉన్న ప్రోడక్ట్ని తీసుకోవడం, వాటిని పోస్ట్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ప్రొడక్ట్స్ నచ్చినాయి, మీకు ఈ వెబ్సైట్లో దొరకలేదనుకోండి, మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీకు ఈ ప్రోడక్ట్ కావాలంటే మన సప్లయర్ని ఫైండ్ అవుట్ చేసి ఆ ప్రోడక్ట్ సప్లయర్ని, ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్, ఆ ప్రోడక్ట్ ప్రైసింగ్, డిస్క్రిప్షన్ మీకు ఇస్తారు. మీరు వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో పెట్టుకొని అయినా సేల్ చేసుకోవచ్చు. ఈ ప్రోడక్టే కాదు, ఇంక ఏ ప్రొడక్ట్స్ కావాలన్నా, సపోజ్ ఈ వెబ్సైట్లో లేని ప్రొడక్ట్స్ కావాలన్నా కూడా మీరు మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే ఆ ప్రోడక్ట్ పేరు కానీ, ప్రోడక్ట్ డీటెయిల్స్ కానీ మన వాళ్ళు మీకు ఆ ప్రోడక్ట్ సప్లయర్ని ఫైండ్ అవుట్ చేస్తారు, మన వాళ్ళే సప్లై చేయిస్తారు. మీరు ఆ ప్రోడక్ట్ బై చేయకుండా దాన్ని కూడా సేల్ చేసుకోవచ్చు. మీరు ఈ ఫ్యాను, ఈ నెక్ ఫ్యాన్, ఈ టేబుల్ ఫ్యాన్ ఇలాంటివే కాదు, మీరు జ్యువెలరీ చేసుకోవచ్చు, మెన్స్ వేర్ చేసుకోవచ్చు, కిడ్స్ వేర్ చేసుకోవచ్చు, మీరు ఏ బిజినెస్ అయినా చేసుకోవచ్చు. మీరు చేసుకోవాల్సిందల్లా మార్కెటింగ్ ఒకటే. సో మార్కెటింగ్ కూడా ఎలా చేసుకోవాలో చూపించాం కాబట్టి క్లియర్గా నేర్చుకొని ఒకసారి 1-2 సార్లు చూసుకొని మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేసి ఎర్నింగ్స్ చేసుకుంటారని అనుకుంటున్నాము. సో ఈ బిజినెస్ స్టార్ట్ చేసి అయితే ఈజీగా ఎర్న్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.